హలో గైస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే టైమ్ స్పీడ్ డిస్టెన్స్ అండి. సో కుమ్మేద్దాం. సో మ్యాక్సిమం షార్ట్ ట్రిక్స్ చెప్తాను. సో ఎక్కువ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ పరంగా వెళ్తుంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. సో క్వశ్చన్స్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సో ఓకేనా. సో అలా చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ డైవర్ రోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మీకు తెలుసు కదా, ఇప్పుడు మెన్న స్పీడు, స్ట్రీమ్ స్పీడు, ఆ తర్వాత డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము ఇలా అంటాం కదా. సో ఇప్పుడు మెన్న స్పీడ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు డౌన్ స్పీడు ప్లస్ అప్ స్ట్రీము డివైడెడ్ బై 2. స్ట్రీమ్ అడిగారు అనుకోండి, డౌన్ స్ట్రీము మైనస్ అప్ స్ట్రీము డివైడెడ్ బై 2. ఓకేనా. సో డి అడిగారు అనుకోండి, ఎం ప్లస్ ఎస్ అడిగాడు అనుకోండి, యూ అడిగాడు అనుకోండి, అదేంటి ఎం మైనస్ ఎస్. సో ఇలాగంటే మనం ఫార్ములాస్ ఇవి 4 ఫార్ములాస్ ఉంటాయి మొత్తం, వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ఏ డైవర్ రోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ టేక్స్ డబల్ ద టైమ్ అంటున్నాడు. డబల్ ద టైమ్ గోయింగ్ 50 km అప్ స్ట్రీమ్ కంపేర్డ్ టు గోయింగ్ 50 km డౌన్ స్ట్రీమ్ అంట. ద స్పీడ్ ఆఫ్ ద డైవర్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ రేషియోస్లో ఇస్తున్నాడు అనమాట. సో అంటే ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ ఎంత, అప్ స్ట్రీమ్ ఎంత చూడండి. డౌన్ స్ట్రీమ్ ఎంత 1 అయితే అప్ స్ట్రీమ్ డబల్ ఉందంట, అంటే 2 కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది యాక్చువల్గా ఒక మెథడ్ ఉంటుంది, 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే టైం రేషియో తీసుకొని స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటే వాటి యొక్క టైము, స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే ఇప్పుడు టైం 1:2 అయితే స్పీడ్ వచ్చేసి 2:1 ఉంటుంది. అర్థమైందా మీకు? 2:1 ఉంటుంది. దీని నుంచి మెన్ను అప్ స్ట్రీము, అదే స్ట్రీమ్ యొక్క రేషియో తీసుకుంటాం అన్నమాట. అంటే 2 + 1 3/2, అలాగే 2 - 1 1/2. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే 3:1 వస్తుంది రేషియో. ఓకేనా. అక్కడ ఆల్రెడీ 3 km/h ఇచ్చాడు డ్రైవర్. అంటే 3 పార్ట్స్ 3 km అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? ఓకే సారీ, మొత్తం కలిపి డౌన్ స్ట్రీమ్ అన్నాడు కదా, 3 + 1 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4 × 1 4 km/h. సో ఇది డైరెక్ట్గా ఇలా చేయాలన్నమాట ఫాస్ట్గా. లేదు అనుకుంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ మెథడ్ కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు టైం 1:2 రేషియో వచ్చింది కదా. సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, మెన్ యొక్క ఇచ్చాడు, మెన్ యొక్క స్పీడు, ఆ తర్వాత స్ట్రీమ్ స్పీడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెన్ స్ట్రీమ్ చేసినప్పుడు ఇచ్చిన 2 రేషియోలని యాడ్ చేసేయండి, స్ట్రీమ్ రేషియో వేసినప్పుడు ఇచ్చిన 2 రేషియోలని సబ్ట్రాక్ట్ చేయండి. 1 + 2 ఎంత? 3. 1 - 2 ఎంత? 1. అదే డిఫరెన్స్ తీసుకోండి. ఓకేనా. సో ఆల్రెడీ వాడు ఇచ్చాడు 3 పార్ట్స్ 3 km/h అని. ఓకేనా. సో అంటే ఇది ఎంతలో 1 కదా. ఇప్పుడు టోటల్ ఇది ఎంత అవుతుంది? 4 పార్ట్స్ కదా. వాడు ఏమడిగాడు, డ్రైవర్ యొక్క డౌన్ స్ట్రీమ్ ఎంత అని అడిగాడు. అంటే 3 + 1 4 పార్ట్స్, అంటే 4 × 1 అంటే 4 km/h. ఓకేనా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చినా ఒకటే కాన్సెప్ట్, అదే ఫార్ములా బేస్డ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ డైవర్, ఇందాక లాంటి సమ్లాగా ఉంది ఇది. ఓకేనా. సో ఏమంటున్నాడు ఇక్కడ, ఏ డైవర్ రోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ టేక్స్ ద డబల్ ద టైమ్ అలాంగ్ ద 50 km అప్ స్ట్రీమ్ కంపేర్డ్ టు గోయింగ్ 50 km డౌన్ స్ట్రీమ్. ద స్పీడ్ ఆఫ్ ద డైవర్ అగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటున్నాడు. అంటే క్వశ్చన్ సేమే, బట్ ఇక్కడ ఏంటంటే అగెనెస్ట్ ద స్ట్రీమ్ అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ ఎంతో చూడండి. డబల్ దా అన్నాడు కాబట్టి ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్ అవుతుంది. అప్పుడు మెన్ స్ట్రీమ్ ఏమవుతుంది, 1 + 2 3 ఇది 1 అవుతుంది. సేమ్ ఇందాకలాగే 3 పార్ట్స్ 3 km/h అని ఇచ్చాడు కాబట్టి ఈసారి అప్ స్ట్రీమ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 3 - 1 2 పార్ట్స్, 2 × 1 2 km/h. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, రమ వాక్స్ టు హెర్ ఆఫీస్ 5 km అవే ఫ్రమ్ హోమ్. తన ఇంటి దగ్గర నుంచి అంట రమ హోమ్ అనేది 5 km దూరంలో ఉందంట. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు, రమ రోజు తన ఇంటి నుంచి, ఓకేనా, తన ఆఫీస్కి వెళ్తుందంట.
తన ఆఫీస్ యొక్క బిల్డింగ్ వచ్చేసి మనకి 5 కిలోమీటర్లు. సో ఇప్పుడు 5 కిలోమీటర్లు అయితే తను వెళ్ళి రావడానికంట షీ కవర్స్ ద డిస్టెన్స్ ఇన్ 1 అవర్ వేరియస్ రిటర్నింగ్ టు ద హోమ్ ఇన్ ద ఈవినింగ్ షీ టేక్స్ 15 more minutes టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అంట. అంటే ఇలా వెళ్తున్నప్పుడు 5 కిలోమీటర్లు, వచ్చినప్పుడు కూడా 5 కిలోమీటర్లే. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? వాడు ఏమడుగుతున్నాడు అసలు మనల్ని ఫైండ్ అవుట్ చేయమని? సో ఫైండ్ హెర్ యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. అంటే ఫైండ్ హెర్ యావరేజ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ డ్యూరింగ్ 2-way జర్నీ అంటున్నాడు. రెండు వైపులా ఎంత అంటున్నాడు. అసలు యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి అసలు? ఓకే, సో యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని మనం చెప్తాం. సో అంటే ఇలా వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్స్, ఇలా వెనక నుంచి వచ్చినప్పుడు 5 కిలోమీటర్స్ కదా. అంటే అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 10 కిలోమీటర్స్ కదా అవుతుంది, అంతే కదా. ఇటు నుంచి వెళ్ళినప్పుడు 1 అవర్ పట్టిందంట, తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు 15 more minutes అంట. అంటే 1 అవర్ అంటే 60 minutes అనుకోండి. ఇప్పుడు 15 more minutes అంటే 60కి 15 యాడ్ చేస్తే 75 కదా. ఇప్పుడు దీన్ని 1 అవర్లో కన్వర్ట్ చేసుకోండి, డివైడెడ్ బై 60 చేయండి. 15 5s are 15 4s are 5/4 కదా. అంటే టోటల్ టైం అంటే ఇది ఒక 1 అవరు ప్లస్ 5/4, 4 1s are 4, అంటే ఇది ఎంత వస్తుంది? 10/9/4 వస్తుంది. 4 పైకి వెళ్తే 40 అవుతుంది. 40/9 అంటే 9 4s are 36, ఇంకా 4 మిగులుతుంది, 9 మిగులుతుంది. ఓకేనా, 4/9. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్లోని మిస్టేక్ పడినట్లుగా ఉంది. సో ఇక్కడ ఆప్షన్ బి చూడండి, ఇక్కడ ఆప్షన్ బి అది కాదు, రాంగ్ పడింది. 4/9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ మిస్టేక్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? సో 2 people drive towards each other from 2 places which are 56 kilometers apart. The speed of the first person is 12 km/h. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా తెలుగు కొంచెం కిందకి పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు, కలిపి ఉందని. ఓకేనా. సో ద స్పీడ్ ఆఫ్ ద అదర్ వాజ్ 14 km/h. ఆఫ్టర్ హౌ లాంగ్ విల్ దే 4 kilometers apart దే స్టార్ట్ డ్రైవింగ్ ఎట్ ద సేమ్ టైం. ఓకేనా, ఇది కీ పాయింట్. అయితే 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 ప్రదేశాల నుండి 2 వ్యక్తులు ఒకరినొకరు డ్రైవ్ చేస్తారంట, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ మొదటి వ్యక్తి యొక్క వేగం 12 కిలోమీటర్లు అయితే మరొకరి వ్యక్తి యొక్క వేగము 14 kilometers అయితే ఆ సమయంలో డ్రైవింగ్ ప్రారంభించినట్లయితే ఎంతసేపటికి వారు 4 kilometers దూరంలో ఉంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్య 4 kilometers దూరం ఉండాలంట. అంటే అది కవర్ చేయకూడదు డిస్టెన్స్, వాళ్ళిద్దరి మధ్య 4 kilometers. నిజంగా తెలుగులో కొన్నిసార్లు చాలా హెల్ప్ అవుతుందండి. తెలుగులో క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు. యాక్చువల్గా కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఇస్తాను కానీ. సో అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. అంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇద్దరిని ప్లస్ చేయాలి కదా. అంటే వాళ్ళ యొక్క స్పీడ్స్ ఏమవుతాయి? ప్లస్ అవుతాయి. అంటే 12 km/h, 14 km/h ఎంత వస్తుంది? 26 కదా వస్తుంది. ఓకేనా. వీడు ఎంత అంటున్నాడు? హౌ లాంగ్ అని ఎప్పుడైనా ఇచ్చినట్లయితే వాడు ఏమడుగుతున్నట్లు? ఇక్కడ టైం అడుగుతున్నట్లు. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 56 kilometers అపార్ట్. కానీ కీ పాయింట్ ఏమని చెప్పాను నేను? వాళ్ళిద్దరూ కూడా 4 kilometers దూరంలో ఉండాలి. అంటే 56 అంటే వాళ్ళిద్దరు 4 kilometers దూరంలో ఉండాలంటే వాళ్ళిద్దరూ కూడా కంప్లీట్ చేయాల్సింది ఎంత? 52 మాత్రమే. డివైడెడ్ బై టోటల్ టైం ఎంత వచ్చింది మనకి? ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ప్లస్ చేసినప్పుడు 26 కదా. సో ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ మనం చూడగానే చెప్పవచ్చు కదా. సో ఏంటిది? 26 1s are 26 2s are 52. సో మనకి ఎంత పడుతుంది? 2 hours పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎంత? ఆప్షన్ డి అనేది మనకి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో చాలా ఈజీ అండి ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్. ఐ వాక్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h అండ్ రీచ్ ద డెస్టినేషన్ ఇన్ 2 hours ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్. ఇఫ్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ బై 5 km/h హౌ ఎర్లీ వుడ్ ఐ రీచ్ మై డెస్టినేషన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. రేషియో తీసుకోండి, స్పీడు టైం యొక్క రేషియో తీసుకోండి, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చాడు? 10 కదా. ఎంత అంటున్నాడు? ఎంత పెంచితే అంటున్నాడు? 5 kilometers పెంచితే. అంటే 10 మీద 5 పెంచితే ఎంత? 15 కదా. సో ఇప్పుడు 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, ఎంత వస్తుంది? 2:3 వస్తుంది. ఎప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదా. అంటే అప్పుడు టైం ఏమవుద్ది? 3:2 అవుతుంది, అంతే కదా. అక్కడ ఆల్రెడీ మనకి
టూ పార్ట్స్ మనకి ఇక్కడ 2 అవర్స్ అంటే మనకి ఎంత 1 అవర్కి 60 మినిట్స్ అంటే ఇక్కడ 120 మినిట్స్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 3 4 కదా అంటే 40 అప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది 40 అంటే 4 2 80 కదా అంటే ఎంత సేవ్ చేశాడు వాడు టైం అనేది 40 మినిట్స్ సేవ్ చేశాడు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ఏ థీఫ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 8 km/h చేజ్డ్ బై ఏ పోలీస్ మ్యాన్ whose speed is 10 km/h. If the thief is 100 meters ahead of a policeman, then the time required for the policeman to catch the thief మాట అంటే 8 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న ఒక దొంగను 100 కిలోమీటర్ల వేగంతో ఉన్న పోలీసు వెంటాడుతున్నాడంట. అయితే దొంగ పోలీసుకు 100 మీటర్ల ముందుంటే అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్సు 100 మీటర్లు ఉందంట. పోలీసు దొంగను పట్టుకోవడానికి అవసరమైన సమయం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు వెనకాల పరిగెడతారు కదా. సో పోలీసు 10 km/h అయితే సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దొంగ ఇక్కడ ఉన్నాడనమాట. ఓకేనా, మన దొంగ పారిపోతున్నాడు. ఓకే, సో వీడేంచి థీఫ్. అయితే దొంగ యొక్క స్పీడ్ ఇక్కడ ఎంత 8, ఇక్కడ పోలీస్ స్పీడు 10. మీరు గమనించారా, ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారంటే నేను ఏం చెప్పాను, మైనస్ చేయమని చెప్పాను కదా. 10లో నుంచి 8 తీస్తే ఎంత 2. సో వాడేం అడుగుతున్నాడు, టైం రిక్వైర్డ్ అడుగుతున్నాడు. టైం ఫార్ములా ఏంటి, సింపుల్ అండి, ఇవన్నీ కూడా డిస్టెన్స్ బై స్పీడ్ మాట. అంటే డిస్టెన్స్ ఎంత 100 మీటర్స్, ఇప్పుడు టైం ఎంత పట్టింది 2. కానీ ఇచ్చిన ఆప్షన్ మనకి మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం యూనిట్స్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 5/80 మనం చేయాలి. సో 2 1s 2 9s. ఓకేనా, ఇది 5 1s 5 20s 29s అంటే 180 సెకండ్స్ అంటే దాని అర్థం మినిట్స్లో చెప్పాలంటే 3 minutes అని చెప్పాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, 250 meters లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 100 km/h crosses another train coming from the opposite direction at the speed of 62 km/h in 10 seconds. What is the length of the another train? అదే ఇంకో రెండో ట్రైన్ ఉంది కదా, సో దాన్ని అడుగుతున్నాడు. ఎప్పుడైనా లేదు 2 లెంతల ట్రైన్లు ఇచ్చినప్పుడు 2 కలపాలండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో అది కూడా మనకి కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. అంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, స్పీడ్ ఇంటూ టైం. అంటే ఒక ట్రైన్ లెంత్ 250 అయితే ఇంకొక ట్రైన్ లెంత్ ఎంత, ట్రైన్ లెంత్ L2 అనుకోండి. సో అయితే స్పీడ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి, ఆపోజిట్లో వచ్చినప్పుడు ప్లస్ చేయాలి కదా, అంటే 162. సో ఇచ్చిన ఆప్షన్ మీటర్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని యూనిట్ కన్వర్ట్ చేయాలి. అంటే 5/18 ఇంటూ టైం వచ్చేసి 10. సో క్యాన్సిలేషన్ చూడండి, క్యాన్సిలేషన్ ఏమవుతుంది, 9 2s 9 1s 9 9 8s 2 1s 2 9s 9 5s 45 అంటే 450. ఈ 250 ఇటు వస్తే మైనస్ అవుద్ది, అంటే ఆన్సర్ ఎంత అవుద్ది 200 అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఏమంటున్నాడు, సో 2 trains ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇందాకలా ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు, ఇక్కడ సేమ్ డైరెక్షన్ అంటున్నాడు. 40 km/h 22 km/h క్రాస్ ఈచ్ అదర్ కంప్లీట్లీ ఇన్ 1 minute. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ 125 meters అయితే లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అంటున్నాడు. చెప్పాను కదా, ఎప్పుడైనా 2 trains అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు 2 ట్రైన్ల లెంత్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా, సో అలాగే స్పీడ్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ మనకి. ఓకేనా, సో స్పీడ్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం సేమ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి మనం మైనస్ చేస్తాము. సో ఏమవుతుంది అప్పుడు, మనకి యాక్చువల్గా ఫార్ములా తెలుసు, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, సో డిస్టెన్స్ అంటే మనకి ఒక ట్రైన్ లెంత్ 125, ఇంకో ట్రైన్ లెంత్ మనకు తెలియదు. ఓకేనా, ట్రైన్ T2 అనుకోండి. సో అదేమవుతుంది, ఇప్పుడు ఈ 40లో నుంచి 22 తీసేస్తే 18. సో km/hని m/s మార్చాలంటే 5/18 చేయాలి ఇంటూ 60 ఉంటుంది. బికాస్ 1 minute అంటే 60 seconds కదా. సో 18 క్యాన్సిల్ అయిపోతే 5 6 ఎంత 30 అంటే 300. సో 125 అంటే 200, 200లో 25 తీసేస్తే 175 అంతే కదా. 125 తీసేస్తే ఎంత ఉంటుంది, 175 meters ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే
ఏమంటున్నాడు, టూ ట్రైన్స్ ఈచ్ 250 అంట. ఒక్కొక్క ట్రైన్ వచ్చేసి 250 మీటర్లు అంట లెంత్. రన్నింగ్ అనే ప్యారలల్ లైన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. ఏమంటున్నాడు, స్పీడ్స్ ఆఫ్ 90 km/h 60 km/h ఇన్ హౌ మెనీ సెకండ్స్ విల్ దే క్రాస్ ఈచ్ అదర్ కంప్లీట్లీ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అంటున్నాడు కాబట్టి కీ పాయింట్స్ ఎప్పుడు మనం క్వశ్చన్ని అంటే ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడం గొప్ప కాదు, ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మనకి ఆ కాన్సెప్ట్ స్ట్రైక్ అవ్వాలన్నమాట. సో సేమ్ ఇందాకలాగే ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. వాడేం అడుగుతున్నాడు, హౌ మెనీ సెకండ్స్ అంటున్నాడు. అంటే టైం ఎంతో చెప్పలేదు, అంటే డిస్టెన్స్ బై స్పీడే కదా మనం చేయాలి. ఓకేనా, డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 ట్రైన్స్ అంటే ఒక ట్రైన్ 250 అయితే ఇంకో ట్రైన్ కూడా 250, మొత్తం కలిపి ఎంత అవుతుంది, 500 అవుతుంది. ఓకేనా, సో స్పీడ్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి 90 + 60 150 అవుతుంది. సో మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే ఎంత అవుతుంది, 5/18 కదా. సో 3 6 are 18, 3 5 are 15. సో ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది. సో 60/5 అంటే ఎంత అవుతుంది, 5 1s are 5 12s are. సో 12 seconds ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ 2.5 kilometers in 4 minutes 10 seconds. హౌ లాంగ్ విల్ హీ టేక్ టు కవర్ 6 kilometers ఎట్ ద సేమ్ స్పీడ్ అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం సింపుల్, చాలా సింపుల్. అంటే 2.5 kilometers ఇంత టైంలో వెళ్తుంటే అంటే చాలా ఈజీగా చెప్పొచ్చు మనం. ఓకేనా, సో యాక్చువల్గా లేదు, సింపుల్గా మీరు చేయాలనుకుంటే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 2.5 మీటర్స్లోని కన్వర్ట్ చేస్తే ఎంత, 2500 కదా, అంతే కదా, ఇంటూ 1000 చేయాలి. సో అలాగే టైం ఎంత పడుతుంది, 4 minutes అంటే 60 seconds, 250 seconds పడుతుంది, అంతే కదా. ఎందుకంటే 1 minute 60 seconds, 60 అంటే ఎంత అవుతుంది, ఇది 240 అవుతుంది. ఇంకో ఎక్స్ట్రాగా 10 seconds, మొత్తం 250 seconds కదా. అంటే ఇప్పుడు 6 kilometers అంటే 6000 seconds ఎంత టైం పడుతుంది అంటున్నాడు. క్యాన్సిలేషన్ చేసండి, ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, 5 5s are 5 12s are 5 టేబుల్లో ఎంతలో పోతుంది, ఇది 5 50s are కదా. అప్పుడు 12 50s are ఎంత, 12 5s are 60, 600. 600ని మనం కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేయాలి. 0 0 6 1s are 6 10s are. సో 10 minutes ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను, ఇలాగైతే క్లారిటీగా అర్థమవుద్ది కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ఏ కార్ ట్రావెల్ 80 kilometers ఎట్ ద స్పీడ్ ఆఫ్ 20 km/h అండ్ ద నెక్స్ట్ 30 km/h ఈజ్ స్పీడ్ 30 km/h అంట. 30 kilometersని 30 km/h వెళ్ళాడంట. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. సింపుల్ అండి, డైరెక్టర్ క్వశ్చన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నమాట. ఇదే కదా మన ఫార్ములా. అంటే ఫస్ట్ ఒక డిస్టెన్స్ వచ్చేసి ఎంత, 8 kilometersని వాడు 20 km/hతో వెళ్ళాడు. ఓకేనా, సారీ 80 కదా, 80 kilometers. నెక్స్ట్ 30 kilometersని 30 km/hతో వెళ్ళాడు. ఓకేనా, ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 110 కదా అవుతుంది. సో టోటల్ టైం ఎంత అవుతుంది, టైం ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో ఇది డివైడ్ చేయండి, ఇది డివైడ్ చేస్తే 1 వస్తుంది, 30/30 అంటే. ఇది డివైడ్ చేస్తే 21s are 24s are 4 వస్తుంది. 4 + 1 ఎంత, 5, 5 2s are 10, 5 2s are 10. సో 22 km/h. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, ఏ కార్ కెన్ కవర్ ఏ 275 kilometers in 5 hours. ఇఫ్ ఇట్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 km/h దెన్ హౌ మచ్ టైమ్ విల్ కార్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 250 kilometers. అంటే ఒక కారు 5 గంటల్లో 275 kilometers దూరం ప్రయాణించగలదంట. అయితే దాని వేగం 5 km/h తగ్గితే కారు 250 kilometers దూరం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందని అంటున్నాడు అనమాట. సో సింపుల్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత స్పీడో చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ వాడు టైం ఇచ్చేసాడు, ఇక్కడ చూడండి టైం ఇచ్చేసాడు, డిస్టెన్స్ ఇస్తాడు. అంటే మనం స్పీడ్ కనిపెట్టాలి. స్పీడ్ ఎంత, డివైడెడ్ బై 5. 5 5s are 25, 5 5s are 25, అంతేనా. అంటే 55 km/h వెళ్ళింది స్టార్టింగ్. దీంట్లో ఎంత తగ్గించాడంట, దీంట్లో 5 kilometers తగ్గించాడంట, 5 km/hని తగ్గించాడంట. అప్పుడు ఎంత అవుతుంది, అది 50 km/h కదా అవుతుంది. ఇప్పుడు 250 kilometers వెళ్ళడానికి వాడికి ఎంత టైం పడుతుంది అన్నాడు. 0 0 క్యాన్సిల్, 5 1s are 5 5s are. సో 5 hours అనేది పడుతుంది అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, సుమిత్ ట్రావెల్డ్ 10 kilometers 120 meters అంట.
స్కూటర్ మీద వెళ్ళాడు. 1 కిలోమీటర్ 950 మీటర్స్ ఆన్ ఫుట్ కాల్తో నడిచాడు. 15 కిలోమీటర్స్ టు 850 మీటర్స్ బై బస్ మీద వెళ్ళాడు. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్? సింపుల్గా అడిగాడు క్వశ్చన్, కాకపోతే టైము కన్జ్యూమ్ చేయడానికి అడుగుతున్నాడు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ అంటున్నాడంటే అన్నీ కలపాలి. సో కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి. నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, స్మార్ట్ వర్క్ ఈజ్ ద బెస్ట్ వర్క్ అని. సో ఏం చేస్తాను, సో లాస్ట్ చూడండి 20, 70, 90, 90 + 50 ఎంత? 140, అంటే 40 ఉండాలి లాస్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, అంత మించి ఎక్కువ వద్దు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ 10 కిలోమీటర్స్ 11 + 15 26 కిలోమీటర్స్ అని అంటారు. తర్వాత ఏం చేస్తారు, అప్పుడు ఈ 120ని 970ని 850ని ఇలా యాడ్ చేసుకుంటారు. ఓకేనా? సో 900 100 1000 227 కిలోమీటర్స్ అయిపోయింది అక్కడ. సో మిగతాదంతా కలుపుకొని చేస్తారన్నమాట. సో అలా చేసే బదులు సో ఈ విధంగా మీరు ట్రిక్ని ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ ట్రైన్ ట్రావెలింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 45 km/h క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మ్యాక్సిమం మనం చూసినప్పుడు ఇక్కడ పోల్ అని ఇచ్చాడు కదా. సో ఎప్పుడైనా పోల్ ఇచ్చినా, లేదంటే మ్యాన్ అని ఇచ్చినా, ట్రీ అని ఇచ్చినా, ఓకేనా, ఇలాంటి పదాలు ఏమైనా ఇచ్చినా వీటిని నెగ్లెక్ట్ చేయండి. ఓకేనా, నెగ్లెక్ట్ చేసేయండి, పట్టించుకోవద్దు వాటి గురించి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్ని మీటర్లో ఇచ్చాడు, ఎప్పుడు కూడా యూనిట్ తేడాలుగా ఇస్తాడు. ఇక్కడ km/h ఉంది, అంటే మనకి ఏమడుగుతున్నాడు, లెంత్ అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, 45 km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి. అంటే ఏం చేయాలి, 5/18 చేయాలి. తర్వాత దీన్ని ఇంటూ 24 చేయాలి. చూడండి, 9 2s 9 5s 2 1s 2 12s 5 5s 25 25 ఇంటూ 12. ఓకేనా, 25 ఇంటూ 12 చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఇచ్చిన నెంబర్ని డివైడెడ్ బై 4 చేయండి, పక్కన 2 సున్నాలు వేసేయండి. 4 1s 4 3s పక్కన 2 సున్నాలు వేసేయండి, అదే మన ఆన్సర్. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, రీనా రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 8 km/h, హౌ లాంగ్ విల్ షీ టేక్ టు కవర్ ద 200 meters. ఓకేనా, సో అయితే ఇక్కడ మనకి రీనా రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 8 km/h, హౌ లాంగ్ షీ విల్ టేక్ టు కవర్ 200 meters అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, సో హౌ లాంగ్ అన్నాడు. హౌ లాంగ్ అంటే ఏం చెప్పాను నేను, టైం అని కదా చెప్పాను. సో టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఎంత, 200 meters. సో మీటర్స్లో ఇచ్చాడు, స్పీడ్ km/hలో ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నేను, మీటర్/సెకండ్లోకి మార్చాలి కదా. అంటే ఏం చేయాలి, 5/18 చేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా, 5 1s 5 40s 8 1s 8 5s, అంతే కదా. 18 5s 90 seconds ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నేను ఎప్పుడు కూడా నా సిరీస్ ఎప్పుడైనా గమనించండి మీరు, హార్డ్ ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్లు అన్నీ కూడా హార్డ్ ఉంటాయి, లాస్ట్కి వచ్చిన క్వశ్చన్లు అన్నీ కూడా ఈజీ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే కష్టాన్ని ముందు మనం చూసుకొని తర్వాత ఇలాంటివి చూస్తే ఇంకా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఏమంటున్నాడు, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 72 km/h క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ అని అడుగుతున్నాడు. సో ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, సో లెంత్ అడుగుతున్నాడు, అంటే డిస్టెన్సే కదా, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. సో అది ఏమవుతుంది, స్పీడ్ వచ్చేసి 72, టైం వచ్చేసి సెకండ్స్లో ఇచ్చాడు, అంటే దీన్ని మళ్ళీ మార్చాలి. ఎంత అవుతుంది, 5/18 ఇంటూ 24. 18 1s 18 4s 4 5s 20, 24ని డబల్ చేస్తే 48 0. సో అంతేనా, 480 meters ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఈ యొక్క సెషన్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ వరకు మీరు చూసారంటే సో ట్రైన్స్ స్పీడ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సో నెక్స్ట్ కాన్సెప్ట్లోని అలాగే ఆర్పిఎఫ్ పీడిఎఫ్ రెడీగా ఉంది, కాకపోతే నేను ఎందుకు అది స్టార్ట్ చేయలేదంటే, ఆర్పిఎఫ్ వేరు, ఏఎల్పి అనేది టెక్నీషియన్ అండి. సో ఇంతకుముందు ఏఎల్పి కండక్ట్ చేసేవారు, ఏఎల్పి ప్లస్ టెక్ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏం చేశారు, టెక్నీషియన్ని వేరు చేసి ఇది సపరేట్ ఇది సపరేట్ చేశారు. సో ఏఎల్పి అనేది టెక్నీషియన్కి రిలేటెడ్గా ఉంటుంది కదా అని నేను ఆలోచించి దీన్ని తీసుకోవడం జరిగింది, అంటే ఏఎల్పి మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఆర్పిఎఫ్ మోడల్స్ వేరేగా ఉంటాయి, సో దానికి సంబంధించినవి కాన్సెప్ట్స్ వేరేగా ఉంటాయేమో అనుకొని నేను ఏఎల్పి ముందు కంప్లీట్ అయిన తర్వాత సో దానికి చూద్దాం అనుకుంటున్నాను. సర్లేండి,
ఏదైనా ఒకవేళ వీలైతే దాని పేపర్లు కూడా ఓ పక్క చేస్తూ ఉంటాను. సో నాకు కావాల్సింది ఏంటంటే మీ సపోర్టు. సో నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.